నెల్లూరు జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి ఓ హోటల్లోకి దూసుకువెళ్లింది కారు. ప్రమాదంలో 6 మృతి చెందారు. ఈ ఘటన కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంలో జరిగింది. మృతులు నారాయణ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్గా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటనారాయణ మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. వెంకటనారాయణ, డీటెయిల్స్ అండి. కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం సమీపంలో కాసేపటి క్రితం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బుచ్చు నుంచి వస్తున్న ఓ కారు ఆ దుకాణాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదంలో మొత్తం 3 స్పాట్ లో మృతి చెందారు. మరో 3 హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారు. అంటే వీరంతా నారాయణ మెడికల్ కాలేజ్ సంబంధించిన విద్యార్థులు. బుచ్చులోని ఒక నిశ్చితార్థానికి హాజరయ్యి తిరిగి నెల్లూరుకు వస్తున్న సమయంలో వేగంగా వచ్చి దుకాణాన్ని ఢీకొట్టారు. ఈ సమయంలో దుకాణంలో రమణయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను స్పాట్ లో మృతి చెందాడు. అలాగే కారులో మొత్తం 6 మంది ఉండగా 6 మంది కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీళ్ళలో 2 స్పాట్ లో మృతి చెందారు. అంటే అప్పటికి 3 మృతి చెందారు. మిగిలిన వారందరినీ కూడా నారాయణ హాస్పిటల్ తో పాటు రామచంద్ర హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకొచ్చి చికిత్స అందించారు. అయితే చికిత్స జరుగుతున్న క్రమంలో మరో 3 మృతి చెందారు. అంటే మొత్తం 6కి మృతుల సంఖ్య 6కి చేరింది. కుటుంబ సభ్యులతో పాటు కాలేజీకి సంబంధించిన విద్యార్థులు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ చేరుకున్నారు. వాళ్ళ రోదనలు మిన్నంటుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ వెంకటనారాయణ. నెల్లూరు జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి ఓ హోటల్లోకి దూసుకువెళ్లింది కారు. ప్రమాదంలో 6 మృతి చెందారు. ఈ ఘటన కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంలో జరిగింది. మృతులు నారాయణ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్గా గుర్తించారు.